ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. సామాన్యులతో సమావేశాలు, పార్టీ నేతలతో భేటీలు, అధికారుల సమీక్షలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఇలాంటి బిజీ షెడ్యూల్లో ఓజీ పూర్తి చేస్తానని మాటిచ్చారు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పరిస్థితి ఏంటి? ఆ సినిమాకు మంగళం పాడినట్లేనా? పవన్ ఫ్యాన్స్ ఓన్లీ ఓజీతో సరిపెట్టుకోవాల్సిందేనా? ఉస్తాద్ భగత్ సింగ్ పైన పవన్ ఎందుకు ఊసెత్తడం లేదు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా అటు కీలక శాఖలకు మంత్రిగా ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు. ఇప్పట్లో సినిమాలో ఊసే లేదనేంత టైట్ షెడ్యూల్ తో రోజులు గడుస్తున్నాయి. ఇలాంటి బిజీ షెడ్యూల్ లో పవన్ ను టైం ఇవ్వమని అడగలేక డైరెక్టర్లు, నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. 20-25 రోజుల టైం ఇస్తే చాలు షూటింగ్ పూర్తి చేస్తామని హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల డైరెక్టర్లు భావిస్తున్నారు. ఓజీ మూవీ డైరెక్టర్ సుజిత్ ఓ రేంజ్ లో ప్లాన్ చేశాడు. పైగా పవన్ టాలెంట్ కి కటౌట్ కి తగ్గ సినిమా ఇదే కావడంతో అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా సాధ్యమైనంత త్వరలోనే ఓజీని పూర్తి చేసేద్దామని మేకర్స్ కి ప్రామిస్ చేశారట. ఆ మధ్య ఓజీ సినిమా బాగుంటుంది, అందరూ చూస్తారంటూ పవన్ చెప్పడంతో ఓజీపై ఫుల్ హైప్ క్రియేట్ అయింది. పవన్ ఇలా డేట్స్ ఇవ్వగానే మొత్తం ఫినిష్ చేసి ఫైనల్ అవుట్పుట్ టేబుల్ మీద పెట్టేయాలని కసితో ఉన్నాడు డైరెక్టర్ సుజిత్. పవన్ కళ్యాణ్ కూడా సెప్టెంబర్ లేదా ఓజీ మూవీ కోసం కాల్ షీట్స్ కేటాయించే అవకాశం ఉందని టాక్. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ ను హరిహర వీరమల్లు మూవీ నిర్మాత రత్నం కలిసి 10 రోజుల సమయం కావాలని రిక్వెస్ట్ చేశారు. ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ అయిందని, కొన్ని రోజులు షెడ్యూల్ ఇస్తే సరిపోతుందని కోరారు. ఓజీ కంప్లీట్ అయ్యాక తన రాజకీయ కార్యకలాపాలు చూసుకుని వీలును బట్టి హరిహర వీరమల్లుకి డేట్స్ అడ్జస్ట్ చేసే ఛాన్స్ ఉందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఈ 2 సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి అనేది చర్చ నడుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి మాత్రం మంగళం పాడే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ సినిమా ఎలక్షన్ ముందు జనసేన ప్రచారానికి ఉపయోగపడేలా కంటెంట్ డెవలప్ చేశారు. సినిమా డైలాగ్స్ కూడా అలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎలక్షన్ పూర్తయింది, కూటమి కూడా అధికారంలోకి వచ్చేసింది. ఇక ఈ సినిమా కథ స్టైల్ అయ్యేలా ఉంది. పైగా ఈ సినిమా 2-3 రోజులే షూటింగ్ జరుపుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లడం కష్టమే. ఇటు డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. గతంలోనే తాను పార్టీని నడపడం కోసమే సినిమాలు చేస్తాను అన్నాడు పవన్. ఇప్పుడు ఆయన పరిపాలనపై దృష్టి పెట్టి సినిమాలను పూర్తిగా పక్కకు పెట్టే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఓజీ, హరిహర వీరమల్లు పూర్తి చేస్తాను అని మాటైతే ఇచ్చారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో షెడ్యూల్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. మరి చూద్దాం పవన్ ఫ్యాన్స్ ఈ 3 సినిమాల ముచ్చట ఎలా తీరబోతుందో.